Hello guys, first of all, thanks for coming to this channel and welcome back to this channel. ఈరోజు మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే అసలు ఎస్ఎస్సి సిజిఎల్ ఒక ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిపేర్ అయితే మనం ఎన్ని జాబ్స్కి మనం ప్రిపేర్ అవ్వచ్చు నార్మల్గా ఒక ఓవర్వ్యూ చూసుకుంటాం. ఫస్ట్ ఎస్ఎస్సి సిజిఎల్ అంటే ఏంటి, దాని తర్వాత కంప్లీట్ సిలబస్, టాపిక్ ప్రైజ్, ఇంకా మనం వెయిటేజ్ ఇయర్కి తగ్గట్టు మారుతుంది. దానికి ఎప్పుడు నేను చెప్పిన దానికి సంబంధం లేదు. ఓకేనా, జస్ట్ మనకి ఈ లాస్ట్ ప్రీవియస్లో ఎలా వెయిటేజ్ వచ్చిందో అది చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే అసలు ఎస్ఎస్సి అనేది కంబైన్డ్ ఎస్ఎస్సి సిజిఎల్ అనేది కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ప్రోగ్రామ్. ఓకేనా, ఇది ఇండియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కండక్టెడ్ బై స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఫర్ రిక్వైర్మెంట్ ఆఫ్ టు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఓకే, ఇందులో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంది, సిబిఐ సబ్ ఇన్స్పెక్టర్ ఉంది, ఆడిటర్ ఉంది, అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఏఈఓ, ఏఎస్ఓ, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇలా చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా, ఎవ్రీ ఇయర్ చాలా వేకెన్సీస్ అనేవి రిలీజ్ అవుతుంటాయి. ఇప్పుడు సీరియల్లో మనం ప్రిపేర్ అవ్వాలనుకుంటే టైర్ 1 ప్యాటర్న్. ఓకే, ఫస్ట్ మనకి రీజనింగ్ ఎబిలిటీ 25 మార్క్స్ ఉంటుంది, అది 25 క్వశ్చన్స్ ఉంటాయి, అది 50 మార్క్స్. జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, అవి 50 మార్క్స్. టోటల్గా అన్నీ కలిపి ఒక 100 మార్క్స్ ఉంటాయి అందులో. 200 మార్క్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటాయి అందులో. సో మనం రీజనింగ్ ఫస్ట్ మనం స్టార్ట్ చేసాం. రీజనింగ్ ఎబిలిటీ 25 మార్క్స్, 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. అలాగే జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, టోటల్గా 100 క్వశ్చన్స్ ఉన్నాయి, 200 మార్క్స్. ఎంత టైం అంటే 60 minutes, అంటే 1 hour. ఇందులో నెగిటివ్ మార్క్సింగ్ 0.50కి మార్క్స్ అంటే హాఫ్ మార్క్ పోతుంది, ఒక నెగిటివ్ మార్క్. ఓకేనా, ఆల్ 4 సబ్జెక్ట్స్ 25 క్వశ్చన్స్, అందులోని మనకి 50 మార్క్స్ ఈచ్, అంటే ఒక్కొక్కటి 2 మార్క్స్. ఓకేనా, 25 into 2 మార్క్స్ వచ్చారా. ఓకేనా, ఇది మనకి ఓవరాల్గా టైర్ 1 ప్యాటర్న్ సంబంధించింది. ఇప్పుడు దీనికి సంబంధించిన రీజనింగ్ సిలబస్ ఏంటి. ఓకే, రీజనింగ్ అంటే అన్నీ ఉంటారు బాబు, ఓన్లీ ఇవి ఒకటే కాదు. ఓకే, ఎనాలజీ ఉంటుంది, క్లాసిఫికేషన్స్ ఉంటాయి, సిరీస్ ఉంటుంది, నెంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్, డైరెక్షన్, సిల్వర్ టెస్ట్, ఇంకా 1 డయాగ్రామ్, నాన్ వెర్బల్ రీడింగ్, హైయెస్ట్ వెయిటేజ్ ఇవన్నీ కోడింగ్, డీకోడింగ్, నాన్ వెర్బల్, సిరీస్, ఎనాలజీ, ఇవి హైయెస్ట్ వెయిటేజ్ అంట. మరి మనకి అంతగా ఐడియా లేదు, జస్ట్. ఓకే, ఇది ప్రాక్టీస్ 50 రీజనింగ్ క్వశ్చన్స్ ఎవ్రీ డే టు బిల్డ్ స్పీడ్ అండ్ యాక్యురసీ. ఓకే, ప్రాక్టీస్ 50 రీజనింగ్ క్వశ్చన్స్ ఎవ్రీ డే టు బిల్డ్ స్పీడ్ అండ్ యాక్యురసీ. మనకి 50 రీజనింగ్ క్వశ్చన్స్ ప్రతిరోజు ప్రాక్టీస్ అవ్వాలి. అది కోడింగ్, డీకోడింగ్ అయినా అవ్వచ్చు, క్లాసిఫికేషన్ ఆఫ్ సిరీస్ అయినా అవ్వచ్చు, లేకపోతే డైరెక్షన్ ఇవైనా అవ్వచ్చు. ఓకేనా, నెక్స్ట్ మనకి జనరల్ అవేర్నెస్ చూసుకుంటే దీంట్లోని కరెంట్ అఫైర్స్ ఉంది. ఇది మనకు అసలైన టాపిక్. దీంట్లో మనకి కరెంట్ అఫైర్స్ ఉంటాయి, హిస్టరీ ఉంటుంది, జియోగ్రఫీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, అలాగే ఎకనామీ ఉంటుంది, స్టాటిస్టిక్స్, జీకే ఉంటుంది, కంప్యూటర్ అవేర్నెస్ ఉంటుంది, అలాగే సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. హైయెస్ట్ వెయిటేజ్ ఏంటి, కరెంట్ అఫైర్స్, సైన్స్, స్టాటిక్, జీకే. ఓకే, అంటే సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 3 కలిపి ఉంటాయి. అలాగే కరెంట్ అఫైర్స్ అంటే ప్రజెంట్ ఏం జరుగుతుందో, అంటే లాస్ట్ 6 months, అంటే నోటిఫికేషన్స్ అయ్యి ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో లాస్ట్ 6 months మనం దాన్ని క్లియర్ కట్గా తెలుసుకోవాలి. ఓకేనా, మనం దాన్ని క్లియర్ కట్గా తెలుసుకోవాలి. సరే, మనం దాన్ని క్లియర్ కట్గా తెలుసుకోవాలి. ఓకే, ఇదంతా మనకి
ఇదంతా మనకి జరుగుతుంది. సారీ, ఇక్కడ ఎరేజర్ అనేది పనిచేయట్లేదు. ఎరేజర్ అనేది పనిచేయట్లేదు. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. దీంట్లో పర్సంటేజ్ రేషియో అండ్ ప్రొపోర్షనల్ ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ స్పీడ్, ఆల్జీబ్రా, జియోమెట్రీ, మెన్సురేషన్, టెక్నోమెట్రీ, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇవన్నిటికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అలాగే ఇంగ్లీష్లో చూసుకుంటే మనకి సినోనిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఐడమ్స్, ఫ్రేజెస్, ఎర్రర్ స్పాటింగ్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, రీఅరేంజ్మెంట్, రీడింగ్ కాంప్రహెన్షన్. అలాగే ఇంకా అంటే ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్గా ప్రిపేర్ అవుతే ఎలా ప్రిపేర్ అవుతాం? ఓకే, ఫస్ట్ మనం రీజనింగ్తో స్టార్ట్ చేస్తాం. ఓకేనా, రీజనింగ్తో స్టార్ట్ చేస్తాం. రీజనింగ్ ఏంటి? మనం ప్రతి ఒక టాపిక్ తీసుకుంటాం, దాన్ని ఫస్ట్ 15 minutes వింటాం. వినేసిన తర్వాత నీట్గా దాని మీద ప్రాక్టీస్ అనేది చేస్తాం. దాని తర్వాత రెండో టాపిక్ తీసుకుంటాం, అది వింటాం. దాని మీద ఒక 10 questions 20 questions ప్రాక్టీస్ అవుతాం. అలా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. అలాగే ఇంగ్లీష్కి అయితే డైలీ న్యూస్ పేపర్ రీడింగ్, ఇంకా గ్రామర్ ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. జనరల్ అవేర్నెస్కి డైలీ కరెంట్ అఫైర్స్. మన ఇంగ్లీష్ డైలీ న్యూస్ పేపర్ చదివితే మనకి డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి మనకి వచ్చేస్తాయి కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంకా మనకి హిస్టరీ, జియోగ్రఫీ అవన్నీ మనం పర్టికులర్గా చదవాలి. ఇంకా మీ ఇష్టం, అది మీ ప్లానింగ్ బట్టి ఉంటుంది. ఇక్కడ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఏమో 2 hours మీరు ప్రిపేర్ అవునా, రీజనింగ్ 1.5 hours ప్రిపేర్ అవునా, ఇంకా ఇంగ్లీష్ అనేది 1.5 hours ప్రిపేర్ అవునా. అట్లీస్ట్ జనరల్ అవేర్నెస్కి 1 hour ప్రిపేర్ అయ్యి 1 hour మాక్ టెస్ట్ మొత్తం అంతా కలిపి రాసాను. మీకు ఎంత పడుతుంది? 2, 3, 5, ఇంకా ఇక్కడ 6, 7. ఓకే, టోటల్ 7 hours. మనకి 24 hours ఉంది. ఓకే, 24 hours ఉంది. అందులో 8 hours స్లీప్కి పోతుంది. ఓకే, 8 hours స్లీప్కి పోతే ఎంత ఉంటుంది అంటే 16 అనుకో. ఓకే, 16 ఉంటే ఈ 16 hours మనం బయటికి వెళ్ళి మొత్తం అన్నీ చేసేసరికి ఏదైనా అర్జెంట్ పని ఉంటే అట్లీస్ట్ ఒక 5 hours ఆర్ 6 hours. ఇది జాగింగ్ అన్నీ కలిపి చేస్తే 6 hours. ఓకే, 6 hours పోతే ఇంకా మనకి ఇంకా 8 hours మిగులుతుంది. ఓకే, 8 hours మిగిలితే ఇంకా మనకి ఎంత మిగులుతుంది? ఈ 8 hours మనం 1 hour 2 hours కాంపిటేటివ్ యాప్టిట్యూడ్ ప్రిపేర్ అవునా, 2 hours కాంపిటేటివ్ యాప్టిట్యూడ్ ప్రిపేర్ అవునా, 1 hour రీజనింగ్ ప్రిపేర్ అవునా, లేకపోతే 2 hours కాకపోతే 1 hour క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, 1 hour రీజనింగ్, 1 hour ఇంగ్లీష్, 1 hour జనరల్ అవేర్నెస్కి, మొత్తం అట్లీస్ట్ దానికి 4 hours అవుతుంది. 4 hours అయినప్పుడు మనకి టోటల్గా డే మొత్తం కవర్ అవుతుంది. సో మన 90 days కాకుండా అట్లీస్ట్ 120 days మీరు వేసుకున్నప్పుడు మనం ఈజీగా మనం చేయొచ్చు, క్రాక్ చేయొచ్చు అని చెప్పి ఈజీగా. ఫస్ట్ మనం కన్సిస్టెన్సీగా ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్షనిజం కూడా ఉండాలి, అలాగే కన్సిస్టెన్సీ కూడా ఉండాలి. కన్సిస్టెన్సీగా ప్రాక్టీస్ చేస్తే మనకి ఇవన్నీ కవర్ అవుతాయి. కాకపోతే మ్యాథ్స్ అంటే భయం, సైన్స్ అంటే భయం అంటే మరి మనం దానికి ఏం చేయలేం. ఓకే, ఎక్కడికి వెళ్ళినా ఈ రీజనింగ్ అథమెటిక్ అనేది వదలదు. ఓకే, జస్ట్ రైట్ అండ్ రీడ్ అండ్ రైట్. ఓకే, ఇప్పుడు ఈ ఎస్ఎస్సి సీరియల్ ప్రిపేర్ అవుతాయి. ఒక ఎస్ఎస్సి సీరియల్ ప్రిపేర్ అవుతే మనం ఏ టాపిక్స్ కవర్ చేయొచ్చు, ఏ జాబ్స్ కట్టవచ్చు ఒకసారి చూద్దాం. ఓకేనా, ఫస్ట్ మనం చూసుకుంటే ఆర్ఆర్బికి ఒక కామన్ ఉంటుంది. ఇంకేంటి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మొత్తం ఉన్నట్లకి ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్సి ఎంటీఎస్, ఇంకా ఆర్ఆర్బి, యూపీఎస్సి, వీటన్నిటికి ఒకటే కామన్ సిలబస్. ఓకే, ఒకటే కామన్ సిలబస్, ఫౌండేషన్ వీటన్నిటికి. అలాగే స్టేట్ గవర్నమెంట్లో జాబులు చూసుకున్నా గ్రూప్ డి, అదే గ్రూప్ 1, గ్రూప్ 2 వీటికి కూడా అదే కామన్ సిలబస్. సో
సో మనం ఏం చేయాలనుకున్నామో అది మీరు గట్టిగా ప్రిపేర్ అవ్వాలి, అన్నిటికి అప్లై చేయండి. హైట్ లేదు, అది లేదు, ఇది లేదని కాకుండా డీటెయిల్గా అప్లై చేసుకోండి. అలాగే డీటెయిల్గా మనం ప్రిపేర్ అవుతే బెటర్. ఫస్ట్ కాన్సెప్ట్స్ అనేవి లర్న్ చేసుకోవాలి, దాని తర్వాత సాల్వ్ పీవైక్యూస్ చేసుకొని, దాని తర్వాత మాక్ టెస్ట్, దాని తర్వాత అనలైజ్ మిస్టేక్స్, ఇవన్నీ మనం చేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్నప్పుడే మనం డీటెయిల్గా మొత్తం అన్ని చేయొచ్చు. ఓకే, దట్స్ ఇట్ టుడే గైస్. ఇంకా ఎస్ఎస్సి టైప్ 2 ఒకటి ఉంది, ఎస్ఎస్సి సీరియల్ టైప్ 2. ఆ టైప్ 2కి సంబంధించింది నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేస్తాం. దట్స్ ఆల్, థ్యాంక్ యూ. లైక్ చేయడం లైక్ చేయండి, షేర్ చేయడం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్స్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.